ఈ హర్ష సాయి ఉన్నాడు కదా, వీడు చూడు ఎంత క్లియర్గా వీడియో చేపిస్తున్నాడు. నువ్వు దానం చేయాలనుకుంటే డైరెక్ట్ దానం చేయొచ్చు కదా. ఇట్లాంటి వీడియోలు చేసుకుంటా ఈ 100 రూపాయలు అయితేనేమో ఎక్కువ కనపడతాయి చేతులలో లావుగా. ఈ రకంగా ఆలోచనతో ఏం చేస్తారు, వీడియో తీస్తాడు. వీడియో తీసి లాస్ట్కి వాళ్ళకి ఏం చేస్తారు, 5,000 10,000 చేతిలో పెడతారు. నేను అందరికీ దానం చేస్తున్నా, నేను ఫ్రీ దానం చేస్తున్నా, వీళ్ళ ఫేస్ కనపడనియరు, వీళ్ళకి మాస్కులు వేస్తారు. ఎందుకంటే వాళ్ళకి మాస్కులు ఎందుకు వేస్తారంటే వాళ్ళు ఏమన్నా దొరికిర్రు అనుకో, అరే అన్న నిజంగా హర్ష సాయి డబ్బులు పంచుతున్నాడా అంటే ఇక లాస్ట్ కాల్ నిజాలు చెప్పగలని చెప్పేసి వాళ్ళని ఎవరు గుర్తుపట్టకూడదని చెప్పేసి వాళ్ళకి మాస్కులు వేసి ఎమ్మడి తిప్పుకున్నాడు. దీని ముసుగులో ఏం చేస్తున్నాడంటే కొంతమంది పెద్ద పెద్ద సెలబ్రిటీలతోని పరిచయాలు ఏర్పడతాయి. ఏంటంటే నేను సహాయం చేస్తున్నా కదా, మీరు నాకు ఏదైనా హెల్ప్ చేస్తే నేను పేదలకు సహాయం చేస్తా అని చెప్పి కోట్ల రూపాయల డబ్బులు కూడా కొల్లగొడుతున్నాడు ఈ దొంగను నమ్మి చాలా మంది డబ్బులు ఇస్తున్నారు. వీళ్ళు లాస్ట్కి ఏం చేస్తారు, బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేసి లాస్ట్కి ఎంతోమంది ప్రాణాలు తీసిరు. మళ్ళీ వీళ్ళ బతుకుకు స్లో మోషన్ సాంగ్స్. ముఖం ఎట్లుంది వాడి వరుసలు, వాడు పెద్ద క్రిమినల్ అన్నట్టు, క్రిమినల్ కంటే కూడా ఎక్కువ వీళ్ళు. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేయడం వల్ల పరోక్షంగా ఎంతోమందిని హత్య చేసినట్టే, వేలాది మంది చనిపోతున్నారు. వీళ్ళని అరికట్టాలి ఫస్ట్. జనాలు కూడా కొంచెం తెలివి తెచ్చుకోర్రి. ఊకనే సాయం చేస్తుండా, వాడు డబ్బులు ఇస్తుండా అంటే వానికి ఏమైనా చెట్లకు కాస్తాయి ఇస్తందుకు. మీరు కూడా ఆలోచన, ఏడికెళ్ళి ఇస్తాడు వాడు, ఏం పని లేదు వానికి, ఓన్లీ ఈ వీడియోలు చేయాలి. ఈ వీడియోలు చూపించుకొని ఇవి తీసుకుపోయి వేరే వాళ్ళకి చూపించి వాళ్ళ దగ్గర వసూలు చేసుకొచ్చుకోవాలి. వాని డైలీ లైఫ్ స్టైల్ రోజు ఎంత ఖర్చు పెడతాడు అనుకున్నావు, వాడు తినడానికి తాగడానికి, వాడు ఉండే హోటళ్ళల్లో ఈ రకంగా దానాలు చేసేటోడు ఎవడు కూడా హైఫై లైఫ్ మెయింటైన్ చేయడు. సింప్లీ సాధారణంగా తిరుగుతారు. వీడు ఉండే హోటల్ మొత్తం 5 స్టార్ 7 స్టార్ హోటళ్ళల్లో తినే తిండి కూడా వేలల్లో ఉంటుంది. ఎంత ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ఏం కష్టం చేస్తున్నాడు, ఏం పని చేస్తున్నాడు, ఏం బిజినెస్ చేస్తున్నాడు, ఏమీ లేదు. ఓన్లీ ఈ వీడియోలు తీయాలి, సహాయం చేస్తున్నట్టుగా ఇంతలో కట్టలు చూపించాలి, అందులోకెళ్ళి ఒక 2-3 నోట్లే వాళ్ళకి ఇవ్వాలి. ముందే చెప్తారు వాళ్ళని, ప్లాన్గా రెడీ చేస్తారు. ఏంటంటే మీకు ఇంత ఇస్తాము, మేము ఇంత ఇచ్చినట్టు షూట్ చేసుకుంటాము అని చెప్తారు. మళ్ళీ నువ్వు ఎక్కడ చెప్పొద్దు, చెప్పనంటే ఇగో 5,000 10,000 ఇస్తా, మీకు ఇంత ఇచ్చినట్టు వీడియో తీస్తాము అని చెప్పేసి వీడియో తీసుకుంటారు. తీసుకొని ఏం చేస్తారంటే ఇక అందరికీ ఇప్పుడు సెలబ్రిటీలు, టాప్ సెలబ్రిటీలు, కొంచెం డబ్బున్నోళ్ళు సోషల్ మీడియాలలో ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే అబ్బా వీడు మంచి సహాయం చేస్తున్నాడు కదా అని వీనికి ఒక కామెంటో మెసేజ్ పెడతాడు. వీడేం చేస్తాడు, ఆ ప్రొఫైల్ ఓపెన్ చేసి అసలు వీడిది ఏమున్నది ప్రొఫైల్లో, వీడు ఏం చదువుకున్నాడు, ఏంది అసలు వీడు ఏం జాబ్ చేస్తున్నాడు, బిజినెస్ అని చెప్పేసి ఇవన్నీ బయటికి తీస్తారు. ఇవన్నీ క్షుణ్ణంగా పరిశీలించి వీడియోలు ఉంటే వీడియోలు తీస్తారు. వీడియోలు చూసినప్పుడు వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, వాళ్ళు ఎక్కడైనా వీడియోలు తీస్తుంటే వాళ్ళ ఎక్కడైనా టూర్లో పోయిన ఫోటోలు కానీ పెడితే వాటిని చూసి అంచనా వేసుకుంటాడు, వీళ్ళు ఆస్తిపరులా లేదా. ఆస్తిపరులు అయితే వాళ్ళకి రిప్లై ఇస్తాడు మెల్లగా, హాయ్ అని చెప్పేసి, బాగున్నారు అంటాడు. కాల్ మాట్లాడతాడు. కాల్ మాట్లాడినాక ఏం చేస్తాడు, మెల్లగా మేము ఇలాంటి సహాయాలు చేస్తూనే ఉంటాం, చాలామంది హెల్ప్ చేస్తుంటారు, మీకు కూడా ఏమైనా హెల్ప్ చేయాలనిపిస్తే చెయ్యండి, మీ పేరు మీదనే వాళ్ళకి డొనేట్ చేస్తామని చెప్తారు. ఇట్లా వసూళ్ళు చేస్తారు. ఇట్లా వీడేమో పెద్ద తిమింగలం. ఇంకా చిన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఏమో పోతారు, చిన్నగా ఏదో సాయం చేస్తారు, ఆ వీడియో పెడతారు, మళ్ళీ యువతలలో డబ్బులు అడుగుతారు, మేము వాళ్ళకి సాయం చేస్తున్నాం, మీరు ఏమైనా మాకు హెల్ప్ చేస్తే మేము రోజు ఫుడ్ పెడతాం అని చెప్పేసి ఇట్లా పెట్టి ఇట్లా వసూలు చేసుకొని కూడా బతికేటోళ్ళు ఉన్నారు. ఇట్లా వసూలు చేసుకొని బతికేటోళ్ళల్లా పాష్గా దోపిడీ చేసుకుంటా, దొంగతనం చేసుకుంటూ బతుకుతున్నది ఈ హర్ష సాయి. ఈ హర్ష సాయి అనేది భాగవతం మామూలుగా లేదు. చూడ్డానికి ఇప్పుడు ఏదైనా బిజినెస్లు ఉన్నాయి, పని చేస్తున్నాడు అంటే నమ్మొచ్చు. సరే, బిజినెస్లలో ఇప్పుడు రతన్ టాటా గారు ఉన్నారు, ఆయన పెద్ద వ్యాపారస్తుడు, ఆయన ఎన్నో దానాలు చేసిండు, ఎన్నో చేసిండు, కానీ ఎక్కడ కూడా బయటికి చెప్పుకోలేదు. అంటే వాళ్ళకి బిజినెస్ ఉన్నది, వాళ్ళు చేసుకోగలుగుతారు, వాళ్ళు చేయగలుగుతారు. మరి వీనికి ఏం బిజినెస్ లేదు కదా, రోడ్ల మీద అవారగా తిరిగేటోడు ఓన్లీ జస్ట్ వీడియోలు చేసుకొని ఈ రూపంలో డబ్బులు సంపాదించేటోడు. సరే, ఈ లంగలు ఏం చేస్తారంటే బెట్టింగ్ యాప్ ఆడు డబ్బులు గెలుచుకోండి అని అంటారు. ఎట్లా గెలుచుకుంటారు డబ్బులు? ఇప్పుడు డబ్బులు గెలుచుకునేది అయితే వీడు మనకెందుకు చెప్తాడు, వాడే ఆడుకొని గెలుచుకోవచ్చు కదా, మీరు గెలుచుకోండి అని చెప్తారు. వాడే ఒక 10 అకౌంట్లో 100 అకౌంట్లో క్రియేట్ చేసుకొని వాడే మనసులో పెట్టుకొని ఆడి గెలుచుకోవచ్చు కదా, ఎందుకు చెప్తున్నాడు? మరి అది మీరు ఎందుకు అర్థం చేసుకుంటలేరు? డబ్బులు వస్తాయి అని చెప్తున్నారు, ఖచ్చితంగా వస్తాయి, ఇంత పెడితే ఇంత వచ్చినాయి, ఇన్ని వచ్చినాయి అని చెప్పేస్తారు. వస్తే మీకు ఎందుకు చెప్తాడు చెప్పరు? ఈ చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతారు? నిజంగా వస్తాయని చెప్పేసి ఓపెన్ చేస్తారు, ఇన్స్టాల్ చేస్తారు. ఫస్ట్ 50 రూపాయల నుంచి అలవాటు చేసుకొని 1000 వేలకు అలవాటు చేసుకొని పోతారు. లాస్ట్కి వచ్చేసరికి వెనక తిరిగి చూస్తే మీరు సంపాదించుకున్న డబ్బులలో కూడా ఏం మిగలకపోగా మీ చుట్టూ అప్పులు కనపడతాయి. ఇది వ్యవస్థ. ఇది అర్థం చేసుకోరి. ఇట్లాంటి లంగలని వీళ్ళ షోప్ టాప్ను చూసి నమ్మకర్రి.
ఎవడైతే ఎక్కువ షోప్టాప్ చేస్తాడో వీడియోలలో స్లో మోషన్ పెట్టి మేము ఇది చేస్తున్నాం మేము అది చేస్తున్నాం అనడా లంగలు వాడు సంపాదించుకోవడానికే వాడు వదులుకొని మీకు దానం చేస్తాడు వాడు. ఎందుకు ఆలోచిస్తలేరు? ఆలోచించుకోవాలి మీరే.